కుప్పంలో నారా లోకేష్ పాదయాత్రకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. భారీ బహిరంగ సభ నిర్వహించి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. సభ కోసం కుప్పం కమతమూరు రోడ్డులో 14 ఎకరాల స్థలం ఎంపిక చేశారు. పార్కింగ్ కోసం మరో 25 ఎకరాలు ఏర్పాటు చేయనున్నారు. పూజలు చేసి టీడీపీ నేతలు పనులు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసుల అనుమతితో సంబంధం లేకుండా సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. లో నారా లోకేష్ పాదయాత్రకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. భారీ బహిరంగ సభ నిర్వహించి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. సభ కోసం కుప్పం కమతమూరు రోడ్డులో 14 ఎకరాల స్థలం ఎంపిక చేశారు. పార్కింగ్ కోసం మరో 25 ఎకరాలు ఏర్పాటు చేయనున్నారు. పూజలు చేసి టీడీపీ నేతలు పనులు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసుల అనుమతితో సంబంధం లేకుండా సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఒకవైపు సమయం దగ్గర పడుతోంది, మరోవైపు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి, ఇంకోవైపు పోలీసుల అనుమతి అయితే ఇంకా రాలేదు. సో ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? ఈ నెల 27వ తేదీన కుప్పం నుంచి యోగాల పేరుతోటి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టబోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అన్ని పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కుప్పంలో స్థలాన్ని చేసి పూజలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం, కర్నూలు, కర్నూలు, రాయలసీమలో పాదయాత్ర పూజలు పూర్తి చేసిన తర్వాత కోస్తా జిల్లాలోకి యోగాల పాదయాత్ర ప్రవేశించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో కార్యక్రమానికి మొదటి ఇప్పటి వరకు కూడా అనుమతులు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర డీజీపీ అలాగే హోంశాఖ సెక్రటరీతో పాటు చిత్తూరు ఎస్పీ పలమనేరు కోతల పట్టు డిఎస్పీలకు యోగాల యాత్రకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నాయకుల నేతలు కూడా రాసిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా అనుమతి రానటువంటి ఉద్దేశం. మరోపక్క అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ యాత్ర ఉందో దాన్ని రేపటి జీవితం అని చెప్పేసి పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఈ నెల 12వ తేదీనే డీజీపీ అలాగే హోం సెక్రటరీ కూడా లేఖలు రాసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ వరకు ఎవరు కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్. అయితే దీని మీద కూడా ఒక సందిగ్ధత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబంలో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 1 అడ్డంకిగా మారుతుంది అనేసి భావించాలో ఇప్పుడే కోర్టు దాని మీద సస్పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే యోగాల పాదయాత్రకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీస్తామని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికైతే లోకేష్ 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు రాష్ట్రంలో పర్యటించేలా ఏర్పాటు చేసినటువంటి పాదయాత్ర మీద సస్పెన్స్ అయితే కొనసాగుతున్నట్టు సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.